టెట్ ఎగ్జామ్లో ఎటువంటి కష్టం లేకుండా ఇంగ్లీష్ గ్రామర్లో మనకు మార్కులు తెచ్చిపెట్టేటువంటి టాపిక్ వచ్చేసి ఎనాగ్రామ్స్ అనేటువంటిది. వెరీ 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 ఈజీ అన్నమాట. ఈ టాపిక్ మనకు ఎటువంటి కష్టం లేకుండా మార్కులు తెచ్చిపెడుతుంది. ఈ ఎనాగ్రామ్ అంటే ఏం లేదు, మనకు ఈ విధంగా ఒక వర్డ్ ఇస్తాడు. ఆ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఒక కొత్త పదాన్ని మనం తయారు చేయాలి. రైట్. అయితే ఈ కొత్త పదం తయారయ్యేటప్పుడు ఇందులో RESCUE ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇచ్చిన పదంలో ఉన్న లెటర్స్ను ఉపయోగించి మాత్రమే చేయాలి. అందులో ఆ లెటర్స్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి, అంతే. అదే రూలీగా దాన్ని బట్టి కొత్త వర్డ్ మనకు తయారవుతుంది. రైట్. అది బిట్స్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్ చూద్దాము. ఇక్కడ గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ anagrams ఆఫ్ రెస్క్యూ అనే పదంలో ఉన్నటువంటి స్పెల్లింగ్ తోటి మనం కొత్త పదాన్ని తయారు చేస్తే అది ఏదవుతుంది అని అంటున్నాడు. సో ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఆర్ ఉన్నది, ఇందులో కూడా చూద్దాం. ఆర్ ఉన్నది, ఈ ఉన్నది. రైట్. ఒకసారి గమనించండి. అది చెప్పే ముందు అసలు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూద్దాం. సెక్యూర్, రెజ్యూమ్, రిజల్ట్, రెస్పెక్ట్. ఈ పదాన్ని ఉపయోగించి అంటే ఇందులో ఉన్న లెటర్స్ని ఉపయోగిస్తే ఇందులో ఏది వస్తుంది? సెక్యూర్, రెజ్యూమ్, రిజల్ట్, రెస్పెక్ట్. సో ఒక్కొక్క దాన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్రాస్ చేసుకుంటూ చేద్దాము. రైట్. ఒక్కొక్క దాన్ని క్రాస్ చేద్దాము. గమనించండి. ఫస్ట్ది ఆర్ ఉన్నది, ఈ ఉన్నది, ఎస్, సి, యు, ఈ అంటే ఆన్సర్ ఇదే. కరెక్ట్గా దీనికి మ్యాచ్ అయింది. రైట్. సో ఆ విధంగా అనమాట. మనం కొత్తగా తయారు చేయాల్సిన పదం లేదు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఉన్న లెటర్స్ని ఉపయోగించి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ను ఏదొస్తుందనేది చూసుకోవాలి. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి మిగతాయి కూడా అవ్వచ్చు కదా అనే డౌట్. సో వాటిని కూడా ఒకసారి చేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చేసాం, సెకండ్ చూడండి. ఆర్ ఉన్నది, ఈ, ఎస్, నెక్స్ట్ సి ఇందులో ఉందా? లేదు, అంటే ఇది ఆన్సర్ కాదు. ఇంకోటి చూద్దాం. ఒక్క నిమిషం. ఆర్, ఈ, ఎస్, సి ఉందా? లేదు, అంటే ఇది కూడా ఆన్సర్ కాదు. గమనించారా? ఆ విధంగా. నెక్స్ట్ ఇది కూడా చూద్దాము. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఆర్, నెక్స్ట్ ఈ, ఎస్, సి ఉందా? ఉంది, సి. నెక్స్ట్ యు లేదు, అంటే లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అంతే, అంత ఈజీ అనమాట. ఏం లేదు, అందులోనే ఆన్సర్ ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నేను కొంచెం సింపుల్గా ఇచ్చాను, ఎగ్జామ్లో మాత్రం టిపికల్గా ఇస్తాడు. టిపికల్గా అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్యారెక్టర్, దీన్ని బేస్ చేసుకొని తయారయ్యేటువంటి ఇంకొక పదం చూద్దాం. టీచర్స్, థియేటర్స్, చాప్టర్స్, రీచెస్. రైట్. సో ఇక్కడ చేసేటప్పుడు ఇందులో ఎన్ని లెటర్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలలో కరెక్ట్ ఆన్సర్లో కూడా అన్ని లెటర్స్ మాత్రమే ఉండాలి, అలా కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో టీచర్స్, థియేటర్స్, చాప్టర్స్, రీచెస్. సో ఇందులో ఏదవుతుంది? ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. రైట్. ఒక్కొక్కటి చేద్దాము. కొన్ని బిట్స్ మాత్రమే మీకు చేసి చూపెడతాను, మిగతా అంతా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ ఏమో. రైట్. మీకు అవకాశం ఇస్తేనే బెటరు. సి ఉన్నది, ఫస్ట్ ఒక్కొక్కటి చేద్దాము. సి ఉన్నది, హెచ్ ఉన్నది, ఈ ఉన్నది, ఏ ఉన్నది, టీ, ఈ, ఆర్,
ఎస్ ఎస్ అంటే ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇక మిగతాది చూద్దాం. ఈ ఒక్క క్వశ్చన్కే చూద్దాం మిగతాది. నెక్స్ట్ నుంచి ఓన్లీ ఆన్సర్సే చేసుకుంటూ వెళ్దాం. సో గమనించండి, ఇది ఒక్కటి చేద్దాం. సి, ఇందులో సి ఉందా? లేదు. ఒక్క నిమిషం క్లియర్ చేస్తాను ఫస్ట్. గమనించండి, ఇందులో సి లేదు అంటే ఇది ఆన్సర్ కాదు. ఇందులో సి సి, హెచ్ హెచ్, ఏ ఏ, ఈ ఈ, టీ టీ, ఈ ఇంకో ఈ ఉందా? లేదు. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూద్దాం. సి సి, దీంతోటే క్రాస్ చేయాలి మనం. ఇక్కడ ఉన్న వాటిని ఇక్కడ క్రాస్ చేయడం కాదు, ఇక్కడ ఉన్న వాటిని ఇక్కడ ఫస్ట్ క్రాస్ చేయాలి. అలా అయితేనే మీకు ఆన్సర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పక్కాగా ఇలా ఒక పక్కన రఫ్ పేపర్ల మీద అయినా కొట్టేసే చేయండి. అలా అవుతేనే క్లారిటీ ఉంటుంది. హెచ్ హెచ్, ఈ ఈ, ఏ ఏ, టీ లేదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో అర్థమైంది కదా ఇప్పుడు ఎలా చేయాలనో. ఈ విధంగా చేస్తే ఈజీగా మీకు 1 నుంచి 2 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ది ఏమున్నది? లిజన్. ఓకే, లిజన్ మీద తయారయ్యేటువంటి వర్డ్ ఏంటిది? సైలెంట్, ENLIST, ENLETS, LINTER, లింటర్. సో ఒక్కొక్కటి చూద్దాం. గమనించండి. ఎల్ ఎల్, ఐ ఐ, ఎస్ ఎస్, టీ టీ, ఈ ఈ, ఎన్ ఎన్. సో మ్యాచ్ అయింది కదా. గమనించండి, ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఈ వర్డ్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ఏవైతే పదం ఉందో అది బిత్తిరిగా ఉండొద్దు, అంటే మీనింగ్ లేకుండా ఉండొద్దు. మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయి ఉండాలి. ఇంగ్లీష్లో మీనింగ్ఫుల్ సెంటెన్స్ అయి ఉండాలి. ఇప్పుడు ఇది గమనించండి. సైలెంట్ అనేటువంటిది మీనింగ్ఫుల్. ఇవి ఏవి కూడా మీనింగ్ఫుల్ వర్డ్స్ కావు. కాబట్టి ఇది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకొకటి, ఇది లాస్ట్. దీని తర్వాత మిగిలిన బిట్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గమనించండి. RGAIN అనే దాంతో ఫామ్ చేయమంటున్నాడు. రైట్. ఇక్కడ ఇది మీనింగ్ఫుల్ ఇవ్వలేదు, బట్ దీని నుంచి కొత్త పదాన్ని తయారు చేయమంటున్నాడు. సో గమనించండి, ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాము. ఆర్ ఆర్, జీ జీ, ఏ ఏ, ఐ ఐ, ఎన్ ఎన్. సో ఆన్సర్ ఇదే అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇది కూడా ఇంకొకటి చూద్దాం. ఆర్ ఆర్, ఏ ఏ, జీ జీ. నెక్స్ట్ ఐ ఐ ఉన్నది, ఇందులో ఐ లేదు. సో ఇది ఆన్సర్ కాదు. ఈ విధంగా ఆటోమేటిక్గా మీకు అవి దొరుకుతూనే ఉంటాయి. రైట్. సో ఇది లాస్ట్ బిట్. దీని తర్వాత మీకు ఈ పేపర్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోగలరు. LAEP. రైట్, LAEP. దీని మీద ఒకసారి చూద్దాం. LL, AA, EE, PP. రైట్, 5th కరెక్ట్. ఇది ఇంకా చూద్దాం, ఎందుకంటే ఎగ్జామ్లో నేను ఇది ఎందుకు ఇచ్చాను, ఎందుకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనం ఏం చేస్తాం, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒకటి మ్యాచ్ అయితే అదే అన్నట్టుగా వెళ్ళిపోవచ్చు అని కదా. అలా వెళ్తే మిస్టేక్ అవుతుంది, ఎందుకంటే మిగిలిన 3 ఆప్షన్స్ కూడా రైట్ అయి ఉండొచ్చు. సో కాబట్టి అలా కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు గమనించండి. LL, AA, EE, PP. సో సెకండ్ కూడా కరెక్ట్ ఆన్సరే. థర్డ్ది ప్రయత్నం చేద్దాము. LL, AA, EE, PP. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు?
ఆల్ ఆఫ్ ద అబో అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది అనాగ్రామ్స్ అనేటువంటి టాపిక్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ లాజికల్ వీడియో. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ ఒక్క టాపికే కాదు, ఇప్పుడు ఎంత ఈజీగా అయితే ఈ టాపిక్ని నేర్చుకున్నారో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి టోటల్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ మీద ఈ విధమైనటువంటి లాజిక్స్ తోటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో జస్ట్ మీరు ఒక 10 minutes కేటాయిస్తే ఒక 10 minutesలో ఒక టాపిక్ అయిపోతుంది మీ సిలబస్లో, రైట్. ఆ విధంగా 10 minutes తోటి మీరు అన్ని టాపిక్స్ను ఈజీగా క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదేవిధంగా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా తప్పకుండా చూడగలరు. ఓకే, అండ్ మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ anagrams. Thank you so much.